తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్ పాలసీ అమలు చేస్తామని ప్రకటించింది. పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇకపై యువతీ యువకులు తమ రిలేషన్షిప్ కు సంబంధించి ఐడి ప్రూఫ్ సమర్పించాల్సిందేనని, సరైన ఐడి ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్ తిరస్కరించే అధికారం తమ ప్రతినిధులకు ఉంటుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని మేరట్ సిటీ నుంచి ఓయో ఈ సరికొత్త నిర్ణయం అమలు చేయనున్నట్టుగా ప్రకటించింది. ఇకపై ఈ సిటీలోని హోటల్స్లో పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఓయో తేల్చి చెప్పేసింది. మేరట్లో ఓయోతో అగ్రిమెంట్ చేసుకున్న హోటల్స్కు చెక్ ఇన్ పాలసీని మారుస్తున్నట్టు ఓయో ప్రకటించింది. మేరట్లోని తన భాగస్వామి హోటళ్లకు దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్టుగా సమాచారం. పెళ్లి కాని వారికి, సరైన ఐడి ప్రూఫ్స్ లేని వారికి రూమ్స్ ఇచ్చిన సందర్భాల్లో అసాంఘిక, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం సమస్యలకు దారితీసింది. కాగా ఓయో నార్త్ ఇండియా రీజనల్ హెడ్ పవాస్ శర్మ మాట్లాడుతూ ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తున్నామని, అలాగే చట్టాల అమలు, పౌరులతో కలిసి పనిచేయడం, వినడం తమ బాధ్యతగా గుర్తించామన్నారు. అయితే ఇదే శాశ్వత విధానం కాదని, కాలానుగుణంగా చెక్ ఇన్ పాలసీని మార్చివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని కలిగించే దిశగా కొత్త నిర్ణయాలుంటాయని వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, దేశవ్యాప్తంగా అనేక ప్రధాన పట్టణాలలో ఓయో రెస్టారెంట్స్, ఓయో రూమ్స్ పేరుతో అనేక ఇల్లీగల్ వ్యవహారం నడుస్తా ఉన్నట్టు కూడా గతంలో నుంచి యువత సోషల్ మీడియా ద్వారా దీన్ని అనేక నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తూ, పెళ్లి కాకపోయినా ఇలాంటి రిలేషన్ లో ఉన్న, అసలు అమ్మాయి అబ్బాయికి సంబంధం లేకపోయినా ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్ చేసుకొని ఓయోకు వెళ్ళొచ్చు అనే దాని స్థాయికి ఓయో పైన తీవ్ర వ్యతిరేకత ఈ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం అవడము, ఓయో కూడా వీటన్నిటిని పరిగణనకు తీసుకొని ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్ అనే ఒక పాలసీని త్వరలో దీని దేశవ్యాప్తంగా ఓయో రూమ్స్ అన్నిటి వాటిలో అమలు చేస్తామంటూ కూడా త్వరలో ఈ పాలసీని ప్రకటించబోతా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసి ఇకపై యువతి యువకులు తమ రిలేషన్షిప్ కు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ ఖచ్చితంగా సమర్పించాల్సిందే. సరైనటువంటి ఐడి ప్రూఫ్స్ లేకపోతే బుకింగ్స్ తిరస్కరించేటువంటి అధికారం తమ ప్రతినిధులకు ఉంటుంది అంటూ కూడా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సిటీ నుంచి ఓయో ఈ సరికొత్త నిర్ణయం అమలు చేయబోతున్నట్లుగా కూడా ఓయో యజమానులు ఇప్పటికే ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇకపై సిటీలోని హోటల్స్ లో పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఈ ఓయో కొత్త నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మీరట్ లో ఓయోతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి హోటల్స్ కి చెక్ ఇన్ పాలసీని మారుస్తున్నట్లు ఓయో యాజమాన్యం ఇప్పటికీ ప్రకటించింది. మీరట్ లో తన భాగస్వామి హోటళ్లకు దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నట్టు కూడా ఇప్పటికే ఓయో ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 1000కి పైగా ఓయో ఇతర హోటల్స్ తో టైఅప్ అయ్యి ఓయో బ్రాండ్ పేరుతో ఆ హోటల్స్ ని ఇన్ని రోజుల పాటు రన్ చేశారు. ఇక్కడ ఏ రిలేషన్షిప్ లేకపోయినా యువతీ యువకులకు కేవలం వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ చూసి వాళ్ళకి రూమ్ ని కేటాయించడము, ఫుడ్ కేటాయించడము, రోజుల తరబడి వీళ్ళకు రూమ్స్ బుక్ చేయడం లాంటి వ్యవహారం జరిగేది. కాబట్టి ఈ విషయంలో రిలేషన్షిప్ లేకుండా పెళ్లి అవ్వని యువతీ యువకులకు ఇక ముందు ఈ రకమైనటువంటి బుకింగ్స్ ఉండవు. అవి చెక్ ఇన్స్ లో నుంచే ఆప్షన్ ని తొలగిస్తా ఉన్నాం అన్నట్టుగా కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనుబంధంగా ఏదైతే ఓయో సంస్థలతో టైఅప్ అయి ఉన్నారో వారి అన్ని కంపెనీలకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసి ముందుగా యూపీ కేంద్రంగా ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలంటూ కూడా ఓయోతో సతి సంబంధాలు, ఓయోతో టైఅప్ ఉన్నటువంటి హోటల్స్ అందరికీ కూడా ఇప్పటికే ఈ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించినట్టు కూడా సమాచారం అందుతుంది. పెళ్లి కాని వారికి, సరైనటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ లేని వారికి రూమ్స్ ఇచ్చిన సందర్భాల్లో అసాంఘిక, అవాంఛనీయ ఘటనలు. అయితే రవితేజ, పెళ్లి అయిన జంటలను ఏ రకంగా గుర్తించబోతున్నారు? ఇంతకు ముందు కూడా ఈ విధానం ఉండేది కదా, అప్పట్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది హోటల్స్ కి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. డూప్లికేట్ ఐడి కార్డ్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి. ఇప్పుడు ఏ రకంగా ఓయో గుర్తించబోతుంది?
ఓయో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఆన్లైన్ బుకింగ్స్ లోనే యువతీ యువకులకు సంబంధించినటువంటి ఆప్షన్స్ తొలగించి కేవలం పెళ్లైనటువంటి జంటలను మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఈ ప్రకటన ఇచ్చింది. ఒకవేళ వీళ్ళు ఏ రిలేషన్షిప్ లేకపోయినా తమకు పెళ్లయిందంటూ కూడా యువతి యువకులు హోటల్ కి చేరుకుంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక ఫిజికల్ కాపీ కానీ జిరాక్స్ కాపీ కానీ లేదా మొబైల్లో వారు గతంలో హిందూ యాక్ట్ ప్రకారంగా జరిగినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైనా వాళ్ళు ప్రచురిస్తేనే దాన్ని చూసి వీళ్ళు తనిఖీ చేసి వీళ్ళు లోపలికి అనుమతించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ నిబంధనలను ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా వచ్చేటువంటి కస్టమర్స్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే లోపలికి అనుమతిస్తాము. గతంలో ఎక్కడి నుంచో ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్స్ చేసి ఈ బుకింగ్స్ లో గుర్తు తెలియని మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి వెళ్లి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు. ఇదంతా ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసినటువంటి ఓయో ఆ బ్రాండ్ కి చెడు పేరు రాకూడదనే ఒక ఉద్దేశంతో యూపీ కేంద్రంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అన్ని హోటళ్లతో టైఅప్ ఉన్నటువంటి ఓయో బ్రాండ్ ఇక ముందు యువతి యువకులు ఎవరు కూడా రిలేషన్షిప్ లేకుండా ఓయోకి అనుమతించబడదు అంటూ మాత్రం ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని మార్పులు కూడా చేయాల్సి ఉంది. అది సోషల్ మీడియా ఆన్లైన్ ద్వారా కూడా చెక్ ఇన్స్ ఆ వెబ్సైట్ లో కూడా ఆప్షన్ ని తొలగించడము, వచ్చేటువంటి కస్టమర్స్ నేరుగా బుక్ చేసుకున్నా వాళ్ళ తప్పనిసరిగా ఐడెంటిటీ ప్రూఫ్ తో పాటు వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్లు అన్ని పరిశీలించిన తర్వాతనే దేశవ్యాప్తంగా ఓయో రూమ్ లకి అనుమతి ఉంటుంది అంటూ మాత్రం ఈ మార్గదర్శకాలను త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు మాత్రం ఓయో ప్రకటించింది. శివ, అయితే మేజర్లకు సంబంధించి గతంలోనే కొన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, కాకపోతే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఓయో ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది రవితేజ? గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు కొన్ని రాష్ట్రాలలో కోర్టులు కూడా మహిళ ఇష్టపరంగా ఏ వ్యక్తితో అయినా ఏ వివాహేతర సంబంధాలతో కంటిన్యూ అయినా తన ఇష్ట ప్రకారంగా తనకు స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో మహిళకు ఏ స్వేచ్ఛ అయినా ఉంది. ఈ స్వేచ్ఛ హరించే వ్యక్తి ఎవరికి ఆస్కారం లేదు, ఎవరికి అధికారం లేదు. మహిళ ఎవరితో కలిసి ఉన్నా అది ఇంటి వ్యక్తులైనా బయట వ్యక్తులైనా తనకు ఆబ్జెక్షన్ లేనంత వరకు కూడా ఎవరు కూడా ఈ ఇష్యూ పైన ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది కూడా గతంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ చేరవేసింది. అది వివాహేతర సంబంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ వైఫ్ అండ్ రిలేషన్ హస్బెండ్ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ రిలేషన్ కానీ లేదా కపుల్ రిలేషన్ కానీ ఏ రకమైన రిలేషన్ ఉన్నా మహిళకు ఎలాంటి అభ్యంతరం లేనంత వరకే ఇది కంటిన్యూ అవుతుంది. మహిళకు ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసిందంటే ఇమీడియట్ గా అవతల వ్యక్తుల పైన ఈ కేసులు పెట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా కొన్ని గైడ్ లైన్స్ ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఓయో అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రాఫిట్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇల్లీగల్ గా వివాహేతర సంబంధాలు కపుల్స్ లవర్స్ పేరుతో కొంతమంది రిలేషన్స్ మెయింటైన్ చేసి ఈ అసాంఘిక కార్యకలాపాల పడ్డాగా ఓయోగా మారిపోయింది అనేది గతంలో నుంచి అనేక మంది ఫీడ్బ్యాక్, కొంతమంది రేటింగ్ ఇవ్వడం మానేయడము, దాంతో పాటు వివిధ మెయిల్స్ ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడము, ఓయోలో రికార్డ్ అవుతున్నటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం బయట పెట్టడము, అటు సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఈ ఓయో నిర్వాహకులు ఇలా రన్ చేస్తా ఉన్నారు, తిరిగి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నారు అంటూ కూడా ఏదైతే ఓయో పైన ఈ తప్పుడు సమాచారం నెగిటివ్ ట్రోలింగ్ సాగుతా ఉందో ఈ ఫీడ్బ్యాక్ అంతని కూడా ఓయో నిర్వాహకులంతా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై కూడా దృష్టి పెట్టి ముందుగా ఈ యువ జంటలను పూర్తి స్థాయిలో అరికడితే ఓయో బ్రాండెడ్ గా నిలిపోతుంది అనే ఒక ఆలోచనతో ముందుగా యువతి యువకులకు ఏ రిలేషన్షిప్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ తప్ప మినహా ఎవరు కూడా ఓయోలోకి రాకూడదు అని మాత్రం ఈ గైడ్ లైన్స్ దేశవ్యాప్తంగా ఎగ్జాక్ట్లీ రవితేజ, ఓయో ఎంత వరకు సురక్షితం అనేటటువంటి దాని మీద చాలా సందేహాలు ఉన్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఓయోకు సంబంధించి జరిగినటువంటి కొన్ని ఘటనలు కూడా దేశవ్యాప్తంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఓయో వాటన్నింటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించకుండా ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకోవడం ఇదంతా కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా బిజినెస్ స్టాటిక్స్, డైవర్షన్ స్టాటిక్స్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి రవితేజ? సేఫ్ అండ్ సెక్యూరిటీ భాగంగానే ఎవరైతే తమ వీడియోలు బయటకు వచ్చి అవి వివిధ వెబ్సైట్ లో అప్లోడ్ అవ్వడము లేదా సోషల్ మీడియాలో వైరల్ గా ఆడడము, తిరిగి ఆ వీడియోలు తమ మొబైల్స్ కి రావడం పట్ల మాత్రం ఎవరైతే కస్టమర్స్ ఓయోకు వెళ్లి అమ్మాయి అబ్బాయిలు కొద్దిసేపటి పాటు ఉన్నటువంటి ఆ ప్రైవేట్ మీటింగ్ వీడియోస్ అన్ని కూడా బయటికి రావడం పట్ల చూస్తూ ఉంటుంటే ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కాదు, కేవలం బిజినెస్ కోసం మాత్రం పెట్టినటువంటి ఒక వ్యవస్థలాగా కనబడతా ఉంది తప్ప యువతి యువకుల విషయంలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఉపయోగించాలి. ప్రైవేట్ వ్యక్తులు అక్కడ హిడెన్ కెమెరాస్ పెట్టి
ప్రత్యేకమైనటువంటి ఫోన్లు పెట్టి సీసీ కెమెరాస్ పెట్టి అవన్నీ కూడా క్యాప్చరింగ్ చేసి దాని ద్వారా వీళ్ళు ఇతర వెబ్సైట్లకు ఆ వీడియోలను అమ్ముకుంటా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి ఓయో పైన ఈ రకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. దాంతో పాటు ఎవరైతే కస్టమర్లు ఓయోకి వెళ్లి దాని ద్వారా నష్టపోయి వాళ్ళ చిత్రాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి సందర్భంగా వీళ్ళు ఓయో మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వడము, మెయిల్ ద్వారా హోటల్ కి ఈ కంప్లైంట్స్ పెట్టడము, ఎవరైనా ప్రైవసీ కోరకడం కోసమే ఇలాంటి రూమ్స్ ని బుక్ చేసుకొని వస్తూ ఉంటారు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేదా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి కావాల్సినటువంటి టైం కోసం కానీ లేదా అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగించేటువంటి ప్రాంతము అక్కడ కూడా ఓయో నిర్వాహకులకు తెలిసి జరుగుతుందా, తెలివి కింద జరుగుతుందా, దాంట్లో ఉన్నటువంటి ప్రతి చిత్రాన్ని సైతం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తా ఉన్నారు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కాదు. దాంతో పాటు మరోపక్క యువకులు అసలు ఏ అర్హతతో అమ్మాయిల అబ్బాయిలని లోపలికి అనుమతి చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ని పెంచడం కోసమే, వివాహేతర సంబంధాలని ఇంకాస్త విస్తరింపజేయడం కోసమే ఓయో లాంటి ఈ హోటల్స్ ని తెరపైకి తీసుకొచ్చి దీనిపై దందా నడిపిస్తా ఉన్నారంటూ కూడా ఒకవైపు నుంచి కూడా వ్యతిరేకత పెరగడం, రెండు వైపుల నుంచి కూడా ఓయో పైన తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా దీని అమల్లోకి తీసుకొచ్చి ఇక ముందు పురుషులు మహిళలు సింగిల్ గా ఎవరు కూడా రిలేషన్షిప్ లేకుండా ఓయోలో బుకింగ్స్ చేసుకుంటే అది తిరస్కరించబడుతుంది. అలాంటి బుకింగ్ ఆప్షనే లేకుండా మేము త్వరలో ఈ అమల్ని దేశవ్యాప్తంగా తీసుకొస్తామంటూ మాత్రం ఓయో ప్రకటించడం జరిగింది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.